చెప్పాలి అని అంటే కనుక మేము ఎట్లాగైతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని నేను గోల్డ్ మెడల్ తీసుకుని నేను ఆథెంటిక్ యాక్టర్ని ఎలా అని మా బ్రహ్మం చెప్పాడో అట్లాగే డ్యాన్సర్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అది కానీ ఈ సినిమాలో పాటలు అవి చేయటం చాలా మామూలు అయిపోయింది అతను. కానీ మిగతావి నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే బ్రహ్మం వర్క్ చేసేటప్పుడు తను వచ్చి సార్ ఇక్కడ ఎలా ఎలా చేయాలో మీరు పిచ్చోడా నన్ను అడుగుతామండి, నాకు తెలియదు, డైరెక్టర్ గారిని అడగమన్నా, డైరెక్టర్ గారే చెప్పారండి మిమ్మల్ని అడగమని అన్నాడు అని. డైరెక్టర్ గారు నన్ను అడగమన్నారని చెప్పారంటే అంత అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే దయచేసి క్షమించండి అది చెప్పినందుకు. నేను ఎందుకు ఇది చెప్పాను అని అంటే అంత ఇంట్రెస్ట్గా తెలుసుకుని నేర్చుకుని, ఎందుకనంటే సైకలాజికల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను ఏ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఏ ఆనాలుగురు దగ్గర నుంచి ఏ వరకు వెళ్ళానో నేర్చుకుంటూ ఉన్నానో ఇంకా నేర్చుకుంటున్నానో మీ అందరికీ తెలుసు. కానీ అది నేర్చుకుంటూ డిస్కస్ చేస్తూ అతను సార్ మీరు ఏదిలే నేను నాకు అంటే మీరు చెప్పండి గురుగారు నేను చేస్తాను అని ఎంతో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుని మరీ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా నువ్వు ఈ వర్క్ చేసిన విధానానికి 100% ఇది నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేమందరం నేను చెప్పాను కదండి ఇందాక మహానుభావులు అయిన వారి పక్కన నిలబడి చేయగట్టుకుని నేను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్ యాక్టర్ ప్రపంచంలో అని అంటే కనుక రాముడు చేయటం ఈజీ, రావణాసురుడు చేయటం కష్టం. సారీ బ్రహ్మ ఇంకొక 2 నిమిషాలు తీసుకుంటా. కృష్ణుడు చేయటం ఈజీ, దుర్యోధనుడు చేయటం చాలా కష్టం. ఎన్టీ రామారావు గారిని గురించి నాతో పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు అన్నాడు, ఒరేయ్ నువ్వు ఆ ఇంట్లో పుట్టావురా, కానీ మీ వాడంటే నాకు ఎందుకు భయమో తెలుసా అన్న. మీకు భయమా? భలేవాళ్ళండి మీ ఇద్దరు జోకులు వేసుకుంటారు. మీ వాడంటే నాకు ఎందుకు భయం అంటే రాముడు వేసినప్పుడు కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుడును దుర్యోధనుడు వేసినప్పుడు భయపడిపోయాను రా బాబు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, హౌ ఒక క్లోజ్లో ఎంత చేస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు చేసిన వాడే కదా ఆయన. రేంజ్ ఎక్కడ రేంజ్ అండి. ఇవన్నీ ఆయన ఎంత దాని మీద వర్క్ చేస్తే ఎంత కష్టపడితే అంత గొప్ప నటుడు అయ్యాడు అని అంటే కనుక ఇదిగో ఇలా కష్టపడి నేర్చుకుని కొద్దిగా వస్తే ఇవాళ మీ ముందు నిలబడే అర్హత అవకాశం నాకు కలిగింది అని మరొకసారి తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ. కుర్రాడు చాలా కష్టపడి చేశాడు, రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మం దగ్గర నుంచి అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రేంజ్లో, మరి ముఖ్యంగా కుటుంబం, మా కుటుంబం పెళ్ళాం వాడు తమ్ముడు చెల్లెలు మొత్తం భలే. నాకు చెప్పాను కదా కథ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉందో చేసేటప్పుడు వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి. టు బి వెరీ ఫ్రాంక్, అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఏంటి 48 ఏళ్ళ నుంచి చేస్తున్నామని అనుకోకండి. 48 ఏళ్ళు కాదు, భగవంతుడు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తే ఈ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కథలు పాత్రలు నేను చెప్పాను కదా మీకు, ఎంత కాలమైనా ఎవరైనా గుర్తుండాలి అనంటే వాళ్ళు వేసిన పాత్రలే, వాళ్ళు కాదు. తీసిపారండి, వాళ్ళు గుర్తుంటారంటే అది బుల్షీట్, అదంతా నిజం కాదు. వాళ్ళు నిజం కాదు, వాళ్ళు వేసిన పాత్రలే మన జీవితంలో గుర్తుంటాయి అనటానికి మరొక